ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్స్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. దీనికోసం 29,796 చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇకపై ఆదివారం సరుకుల పంపిణీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పష్టం చేసింది. ఒక్క నెలలో మొదటి 15 రోజులు 2 పూటల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం ఇంటి వద్ద రేషన్ అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం పిఠాపురం నుంచి ప్రారంభం కానుంది. పేదల ఇబ్బందులను తొలగించేలా చౌక ధరల దుకాణాల్లో నెలలో 15 రోజులు 2 పూటల సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి సరుకులు అందనున్నాయని, వీలైనప్పుడు వెళ్లి తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అందిస్తామంటూ 1,600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసింది. కోడెలలో వాహనం నిలిపి 1-2 రోజులే రేషన్ అందించేది. మిగిలిన బియ్యం సరుకులను అక్రమంగా ఎగుమతి చేసేదని ఆరోపించారు. అక్రమంగా మళ్లించిన 1,000 టన్నుల బియ్యం కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుబడ్డాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి చౌక దుకాణాల షాపులు అయితే తెరవనున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా షాపులు ఏదైతే చౌక దుకాణాలకు సంబంధించిన షాపులు మొత్తం కూడా మూసివేశారు. ఈ మూసివేయటానికి కూడా ప్రధాన కారణం గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ పార్టీ నాయకులకు సంబంధించిన షాపులే ఉన్నాయి అంటూ కూడా కొంతమేరకు వచ్చిన వాదనలలో షాపులు మూయించేసి ఎండియు వాహనాల ద్వారా ఈ పెద్ద ఎత్తున కూడా సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. ఎండియు వాహనాలు 3 లైన్లు 4 లైన్లకు కలిపి ఒక ఎండియు వాహనం వచ్చేది. అక్కడికి వచ్చే అందరూ సరుకులు బియ్యం తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఏదైతే రేషన్ షాపులు దశాబ్దాల కాలం నుంచి ఉన్న రేషన్ షాపులని వెత్తేసి ఆ ఎండియు వాహనాల ద్వారా ఆ సరుకుల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలోనే ప్రప్రథమంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికల్లో మరలా ఎన్డీఏ కూటమి విజయదుంకి మోగించింది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. భారీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఒక కొత్త నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం తీసుకుంది. ఎండియు వాహనాలను రద్దు చేస్తూ రేషన్ షాపులను మరలా తిరిగి ఆ వ్యవస్థను అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. నేటి నుంచి నూతన రేషన్ షాపులు ఆ వ్యవస్థకి మరలా టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ షాప్ ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్లు కూడా ఎన్డీఏ కూటమి వెల్లడించింది. దీనికోసం దాదాపుగా దగ్గర 30,000 రేషన్ షాపులను రీఓపెనింగ్ చేశారు. ఈ యొక్క చౌక దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కూడా ఎన్డీఏ కూటమి గత సంవత్సర కాలం నుంచి పూర్తి స్థాయిలో కసరత్తు చేసి నేటి నుంచి రేషన్ షాపులు తీయనున్నారు. గత 2 రోజులుగా మనం చూసుకుంటే రాజధాని ప్రాంతంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ ఎండియు వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హైకోర్టుకు ఎక్కుతా ఉన్నారు, ధర్నా నిర్వహించారు, ర్యాలీలు చేశారు. తమ యొక్క ఎండియు వాహనాలను రద్దు చేస్తే తమ ఎలా బతకాలి, తమ ఎలా ముందుకెళ్లాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నెలలో మొదటి 15 రోజులు 2 పూటల సరుకులు పంపిణీ చేయబోతున్నట్లు కూడా తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులకు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి మాత్రం ఇంటి వద్దకే రేషన్ అందించనున్నట్లు కూడా తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా పిఠాపురం నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మంత్రి పిఠాపురం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్థానం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్
ఇప్పటికే పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఈ వ్యవస్థకు అయితే శ్రీకారం చుట్టబోతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా పేదల ఇబ్బందులను తొలగించేలా చౌక దుకాణాలు, ఆ చౌక ధరల్లో దుకాణాల్లో నెలకు 15 రోజుల పాటు ఆ రెండు పూట్ల సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఆ సరుకులు అయితే అందనున్నాయి. అలాగే వీలైనప్పుడల్లా వెళ్లి తీసుకునేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద తెలిపిన పరిస్థితి ఉంది. ఆయనే ఈ అంశానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి అయింది. పౌర సరఫరాల శాఖ ఆ మంత్రిత్వ శాఖ కూడా జనసేన పార్టీ దగ్గర ఉన్న నేపథ్యంలో ప్రజల గురించి ఆలోచిస్తున్నాము, ప్రజల కోసం చేస్తున్నాము. ప్రజలు ఎండియు వాహనాలు వచ్చినప్పుడు దాంట్లో సరుకులు తీసుకునే పక్షంలో ఎండియు వాహనాలు వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేషన్ షాపులు ఉంటేనే మంచిది. రేషన్ షాపులు దగ్గరికి వెళ్లి ప్రజలు వెళ్లి సరుకులు తెచ్చుకోవటం వల్ల వారికి ఉపయోగం ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వెళ్లి తెచ్చుకునేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ తెలిపిన పరిస్థితి. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అందిస్తామంటూ దాదాపు 1,600 కోట్లతో ఆ ఎండియు వాహనాలు కొనుగోలు చేసి ఆ ఎండియు వాహనాలతోనే అక్రమ బియ్యం తరలించే ఏర్పాట్లు దిశగా అడుగులు వేసిందని, దాన్ని అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడానికి తమ ప్రయత్నాలు, ప్రజల కోసం ప్రజలకు మంచి జరిగేందుకు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే వాహనం ఒకటి 2 రోజులు రేషన్ అందించేది ఎండియు వాహనం, మిగిలిన బియ్యం సరుకులు మొత్తం కూడా అక్రమంగా ఎగుమతి చేసుకుంటా ఉండేవారు ఎండియు వాహనదారులు, రేషన్ షాప్ దారులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల కోసం తాము చేయాల్సిన ప్రతి ఒక్క పని కూడా చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే అక్రమంగా మళ్లించిన 1000 టన్నులు బియ్యం గాని సరుకులు గాని మొత్తంగా ప్రధానంగా బియ్యం చూసుకుంటే కాకినాడ, విశాఖ పోర్టుల్లో భారీగా పట్టుబడుతున్నాయని, అవన్నీ కూడా ఎండియు వాహనాల ద్వారా ఫ్రీగా డెలివరీ చేసుకుంటూ అక్రమ బియ్యం తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ఒక అడ్డుకట్టగలగా మిగిలిపోతుంది, అయిపోతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నేడు పిఠాపురం నుంచే ఈ యొక్క రేషన్ షాపుల ఓపెనింగ్ కార్యక్రమం పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అయితే రేషన్ షాపులు మురిసిపోనున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా నేటి నుంచి ఎండియు వాహనాలు రద్దవుతున్న విషయాన్ని గమనించి రేషన్ షాపులకి వెళ్లి సరుకులు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.